హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వానికి సినిమా వాళ్ళకు ఒక అవినాభావ సంబంధం ఏర్పడినట్టయితే కనిపిస్తూ ఉంది. అందులో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి ఈ సినిమా వాళ్ళు సినిమా రిలీజ్ అయ్యే ప్రతిసారి మూవీ రిలేటెడ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో రావడం, పవన్ కళ్యాణ్ గారిని కలవడం, పవన్ కళ్యాణ్ గారి ద్వారా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా జనసేన సంబంధించిన ఎమ్మెల్యేనే కాబట్టి ఆయనతో మాట చెప్పిష్టము విచ్చలవిడిగా సినిమా ధరలు పెంచుకోవడం, ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఆ సినిమా ఎలా ఉంటుంది, నిజంగా అంత 500 రూపాయలు, 400 రూపాయలు, లేకపోతే మల్టీప్లెక్స్లో 1000 రూపాయలు పెట్టి సినిమా చూసే అంత స్తోమత సామాన్య ప్రజానికానికి ఉంటుందా? ఇంత బడ్జెట్లు పెట్టి వీళ్ళు సినిమాలు తీసి జనాల మీద రుబ్బడం ఏంటి అసలు అనేది నాకు అర్థం కాని క్వశ్చన్. సినిమా వాళ్ళు రావడం, పవన్ కళ్యాణ్ గారిని కలవడం, పవన్ కళ్యాణ్ గారి ద్వారా వాళ్ళ శాఖ మంత్రినిగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవడం, తద్వారా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవడం, సినిమా రేట్లు విచ్చలవిడిగా పెంచుకోవడం. ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎం అయి ఈయన సినిమా వాళ్ళ కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తున్నాడా నాకు అర్థం కాని అంశం. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళు వచ్చిన వెంటనే కలిసినంత ఈజీగా రైతుల్ని కలిసి రైతుల బాధలు విని రైతుల యొక్క పండించే పంటకు కనీస మద్దతు ధర పెంచమని కనీసం వ్యవసాయ శాఖ మంత్రితో చెప్పగలడా ఇతను? అలానే రాష్ట్రంలో ఇప్పుడు దేశంలో తర్వాత రాష్ట్రంలో కూడా ఇన్ఫ్లేషన్ చాలా మితిమీరి పెరిగిపోతూ ఉంది. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో చాలా హై ప్రైసెస్లో ఉన్నాయి. ఇప్పుడు మరీ ముఖ్యంగా పేదవాడు వాటిని కొనే పరిస్థితిలో లేడు. మరి సామాన్య ప్రజలు ఇన్ఫ్లేషన్తో ఇంత బాధపడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మానవతావాది కదా, సమాజం పట్ల అమితమైన గౌరవం, ప్రేమ ఉన్న వ్యక్తి కదా. మరి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించమని కనీసం ప్రభుత్వంలో భాగస్వామిగా డిప్యూటీ సీఎంగా ఉండి ధరల స్థిరీకరణ కోసం ఏమన్నా ఒక్కసారైనా ఒక మాట అన్న క్యాబినెట్లో మాట్లాడతారా? ఇతను మాట్లాడినట్టు బయట ఎక్కడ నచ్చిందా? ఎందుకు సినిమా వాళ్ళ మీద ఉండే ప్రేమ ఈయనకు రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేదానికి ఎందుకు ఈయనకు మనసు రాదు? లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఏదైతే ఇబ్బంది పడుతుందో కనీస మద్దతు ధరలు ఇప్పటికీ కనీస మద్దతు ధర పండించిన పంటకు రావట్లేదనేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సివిల్ సప్లై మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు కొంటున్నామంటున్నారు కానీ కనీస మద్దతు ధర కొనట్ల. అలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చొరవ చూపించరు? ఒక్క సినిమా వాళ్ళ మీద చూపించే చొరవ, సినిమా టికెట్లు టక్కున పెంచేసే పవన్ కళ్యాణ్ గారు రైతుకి కనీస మద్దతు ధర ఇప్పించేదానికి ఎందుకు ఒక్క నోట్లోంచి ఒక మాట బయటికి చెప్పేదానికి సాహసించరైనా? నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగి ఆకాశానికి వెళ్ళిపోతున్నాయి. ఉల్లిగడ్డలు 100 రూపాయల దగ్గర ఉన్నాయి, టమాటాలు దగ్గర 100 రూపాయల దగ్గర ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఏది కూడా సామాన్య మానవుడికి అందుబాటులో లేదు. వాటి ధరలు తగ్గించమని అడిగే ప్రయత్నం ఎందుకు చేయరీనా? ఎందుకంటే వాళ్ళు సినిమా వాళ్ళంతా రెప్యుటేషన్ ఉన్న మనుషులు కాదనా? సినిమా వాళ్ళు, నేను ఇప్పటికీ 4-5 సినిమాలు చూసా. సినిమా ప్రొడ్యూసర్లు వెళ్ళి కలవడము, ధరలు పెంచుకోవడం. అసలు నిజంగా సినిమా వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి అసలు? ఈ సినిమా ధరలు పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగే మేలేంటి? ప్రజల దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు దొబ్బుకోవడం తప్ప. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కూడా ఇచ్చినట్టయితే నాకు కనపడట్లేదు. విజయవాడ వరదలు వచ్చాయి, మునిగిపోయారు. అక్కడ సహాయక చర్యలు సరిగందల, వాళ్ళకి ఇస్తామన్న డబ్బులు ఇవ్వాల, వాళ్ళ గురించి కనీసం మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకు చేస్తాడు? కనీసం వరదలు వస్తే ఆ ముంపు ప్రాంతాలని సందర్శించేదానికే ఈయన అంటాడు మళ్ళీ నేను మానవతావాదిని, నాకు మానవత్వం ఎక్కువ, నేను సమాజం అంటే నాకు విపరీతమైన ప్రేమ, సమాజం కోసం చచ్చిపోతానని డైలాగులు చెప్తూ ఉంటారు. ఈయన వరదలు వస్తే వరద సహాయక చర్యల్లో దరిదాపుల్లో కూడా కనపడలే ఆయన. ఇప్పుడు రైతులు పంట చేతికొచ్చింది, కనీస మద్దతు ధర లేదని రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. కనీసం వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేయకుండా మన పుష్ప 2కి, అంతకుముందు దేవరాకి, అంతకుముందు ఇంకోదో సినిమా ప్రొడ్యూసర్లు వెళ్తే చాలు పని అయిపోతుంది వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు, మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మీరు సినిమా వాళ్ళ ఉప ముఖ్యమంత్రి కాదు. అండ్ సినిమాటోగ్రఫీ శాఖ కూడా మీ దగ్గర లేదు.
మీరు సినిమా వాళ్ళకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కానీ రాష్ట్రానికి రైతులకు ఉప ముఖ్యమంత్రిలా పనిచేయట్లా మీరు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉప ముఖ్యమంత్రిలా పనిచేయట్లా మీరు. సినిమా ధరలు పెంచేదానికి చూపించే చొరవ మీరు రైతుల విషయానికి, సామాన్య ప్రజల సమస్యలు తీర్చేదానికి ఎందుకు చూపించారు మీరు? నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇప్పించేదానికి ఎందుకు మీకు మనసు రాదు? సినిమా వాళ్ళకి టికెట్ల ధరలు పెంచేసి డబ్బులు ఇప్పిస్తున్నారు కదా. అలానే మహిళలకు ఏదైతే ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారో వాటి గురించి కూడా సీఎం గారితో చెప్పి వాళ్ళకి ఇప్పించే డబ్బులు ఇప్పించండి, సినిమా వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తున్నట్టు. రైతు భరోసా ఏదైతే ఇస్తామన్నారు 20,000 రూపాయలు, ఆ రైతు భరోసా ఇప్పించండి సీఎం గారితో మాట్లాడి. నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇప్పించండి, ఉద్యోగాలు ఎలాగ ఇవ్వట్లేదు కదా. తల్లికి వందనం ఇస్తామన్నారు కదా, అది కూడా ఇప్పించండి మాట్లాడి. ఒక్క సినిమా వాళ్ళకి డబ్బులు వచ్చే పని చేస్తారు కానీ మీరు రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ పరంగా రావాల్సినవి ఎందుకు ఇప్పించరు? మీరు రాష్ట్ర ప్రజానికి రావాల్సిన సూపర్ 6 వెల్ఫేర్ల గురించి మాట్లాడరు. మీరు చెప్పిన షణ్ముఖ వ్యూహం గురించి మాట్లాడరు. రైతులకి కనీస మద్దతు ధర గురించి మాట్లాడరు. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోతుంటే వాటి గురించి మాట్లాడరు. కానీ సినిమా వాళ్ళు వస్తే మాత్రం టక్కున ఆ ఫైల్ మూవ్ అయిపోద్ది, సంతకాలు అయిపోతే జీవో వచ్చేస్తుంది బయటికి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేయండి తప్ప సినిమా వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా పనిచేయదు మీరు దయచేసి. సినిమా వాళ్ళు వచ్చిన వెంటనే మీరు చూపించే చొరవ, వాళ్ళ పనుల మీద పెట్టే శ్రద్ధ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాల మీద పెట్టండి. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమా షూటింగ్లు ఎలాగూ చేసుకుంటున్నారు, అలాగని సినిమా వాళ్ళ మీద అమితమైన ప్రేమ చూపించి రాష్ట్ర ప్రజానికాన్ని అన్యాయం చేయొద్దు. మీరు రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు కూడా కొద్ది తీర్చండి. అన్నీ మీరు తీర్చలేరు. కనీసం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించండి, రైతుకు మద్దతు ధర ఇప్పించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే కూటమి తరఫున మీరు 6 గ్యారెంటీలు హామీ ఇచ్చారో ఆ హామీలు ఇప్పించే పని చేయండి. సో దట్ ప్రజలకు కొంతలో కొంత డబ్బు వచ్చి వాళ్ళు కనీసం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళకి కొంతలో కొంత రిలీఫ్ వస్తుంది గవర్నమెంట్ నుంచి వెల్ఫేర్ వెళ్తే వాళ్లకు. అవన్నీ చేయకుండా ఒక సినిమా సెంట్రిక్గా సినిమా వాళ్ళ పనులు చేస్తే ఎలా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక సినిమా రంగంతో నడవదు సార్. సినిమా రంగం నుంచి వచ్చే ట్యాక్సులతో ప్రభుత్వం నడవదు. వాళ్ళు కట్టే ట్యాక్సులు కూడా చాలా కొద్దివి. అది కూడా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కట్టరు, తెలంగాణలో కడతారు. ఆంధ్రప్రదేశ్లో ట్యాక్సులు కట్టిన సినిమా వాళ్ళకి మీరు సినిమా పరంగా అన్ని ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకు రేట్లు పెంచుకునే వెసులుబాటు ఎందుకు ఇస్తున్నారు? అంతంత బడ్జెట్లు పెట్టి తీయడం ఎందుకు? జనాల నెత్తిన రేట్లు పెంచేసి భారం మోపడం ఎందుకు? సార్, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఉప ముఖ్యమంత్రిగా పనిచేయండి, సినిమా వాళ్ళకి కాదు. థ్యాంక్ యూ.